హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి కింగ్ కాంగ్ కేవ్ కి అయితే వెళ్తాం పిల్లలు చూపించడానికి. అయితే ఏంటి అంటే కనుక మేము అదే అనుకుంటున్నా. యాక్చువల్లీ థర్డ్ టైం అనమాట ఇది. ఈసారి ఫెయిల్ అవుతుందో మరి ఏంటో తెలీదు. సో ఫెయిల్ ఏం కాదు, ఫెయిల్ ఏం అవ్వదు. మాక్సిమం వెళ్ళాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి 3 times అట్లా అయిపోయింది కదా. సో వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు అనమాట. అన్నపూర్ణ క్లోజ్ చేసి ఉంటుందా, ఓపెన్ లో ఉంటుందా? లక్కీ కింగ్ కాంగ్ కేవ్ వెళ్దామా? సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము అండ్ వీళ్ళకి అప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తారు, చూసేయండి. సో గాయస్, మేమైతే ఒక 5 minutes లోపలనే అక్కడికి వెళ్ళిపోతాం కింగ్ కాంగ్ కేవ్ దగ్గరికి. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇటు సైడ్ దగ్గర కాబట్టి మేము చాలా ఈజీగా అయితే వచ్చాము. అండ్ అలాగే పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నాకు తెలిసి అంటే అన్నపూర్ణ బాగా ఎగ్జైట్ అవుతుందని అనుకుంటున్నాను. మొత్తానికి చూద్దాం వెళ్ళిన తర్వాత, కానీ తెలియదు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి. ఇంకా ఇక్కడి నుంచి అయితే రోడ్ ఎంత వరస్ట్గా అయిపోయిందంటే అన్ని గతుకులే అసలు. బాబాయ్, ఈ రోడ్ ఎప్పటికి వేస్తారు, ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ మొత్తం బీచ్ రోడ్ ఆల్మోస్ట్ ఇదంతా కూడా పాడైపోయింది. అయితే కింగ్ కాంగ్ కేవ్ దగ్గరికి వచ్చాము. మా లక్కీ గారి రియాక్షన్ చూడండి. వాడికి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోతారా లోపలికి అని చెప్పేసి వాడు అసలు ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అలాగే ఇక్కడ పిల్లలు కూడా చూడండి, చూపిస్తాను వీళ్ళని కూడా. వీళ్ళైతే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు. అంటే అన్నపూర్ణకు ఆల్రెడీ 2 times మిస్ అయింది కదా. సో ఇంక ఇప్పుడు ఎలాగైనా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి అనమాట. మొత్తానికి అన్నపూర్ణ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో ఏంటో. ఇనాగ్రేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఏంటి అంటే రేట్స్ అనేవి అడల్ట్స్కి 120 రూపీస్, పిల్లలకి అంటే బిలో 7 years వాళ్ళకి 80 రూపీస్, 7 years దాటితే 100 రూపీస్ తీసుకుంటారు. సో ఇదనమాట ప్రైజెస్ ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఈ బొమ్మలు అసలు నేను అయితే అబ్జర్వ్ చేయలేదు, బట్ చూసాను. అంత తీక్షణంగా అయితే చూడలేదు. బట్ సంజయ్ చూడగానే చెప్పేసారు ఇది కమల్ హాసన్ అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయలేదు. యాక్చువల్లీ అంత అబ్జర్వ్ ఎలా చేయలేదా అనుకున్నాను, ఎందుకంటే కుక్కని చూసాను, పక్కన గెటప్ వేసుకుని స్వామీజీ గెటప్ వేసుకుని చూసాను. బట్ ఇది చూసాను కానీ ఫేస్ ఫలానా అని అయితే అస్సలు నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఇప్పుడు సంజయ్ చెప్పాక ఓ అవును కదా అని చెప్పి నేనే షాక్ అయ్యాను అనమాట. ఆల్రెడీ ఇదంతా కూడా బిఫోర్ నేను వ్లాగ్స్లో అయితే పెట్టేశాను కాబట్టి సో ఇంకా నేను డీటెయిల్గా ఏమీ చెప్పట్లేదు. జస్ట్ మేము అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాం, అంటే పిల్లల కోసం తీసాను అంతే ఈ వీడియో. అండ్ మేము వచ్చినప్పుడు ఒక సెన్సర్ అయితే పనిచేయలేదు. ఇదిగో ఇదే అనమాట ట్రీ దగ్గరది. ఇప్పుడైతే ఈ సెన్సర్ కూడా పనిచేస్తుంది.
అన్నపూర్ణ అయితే అసలు ఎగ్జైట్ ఫీల్ అయిపోతుంది అనుకున్నామా, కానీ అందరిలోనూ భయపడింది ఫస్ట్ అన్నపూర్ణ అనమాట. పిల్లలు భయపడిపోయారు. ఇంకా సాంబి ఏంటంటే ఇంకా భయపడింది అని తెలిసి ఇంకా అనమాట దాన్ని ఇంకా భయపెడదామని ఎత్తుకుని ముసలి దగ్గర తీసుకెళ్తాం. ఇది అస్సలు ఆగలేదు, చాలా ఏడు చేసింది అనమాట. మొత్తానికి అయితే బయటికి తీసుకొచ్చాం. అండ్ అలాగే ఇంకా లక్ష్మి అయితే వాళ్ళ అక్కని అలా చేసినందుకు వాళ్ళ అమ్మని వాయించేస్తుంది. సో పాపం అన్నపూర్ణ అయ్యో నాకు చాలా జాలేసింది. ఇప్పుడు సంజయ్ వచ్చేసి లక్ష్మిని తీసుకెళ్దామని లోపలికి తీసుకెళ్తున్నారు. అదైతే అస్సలు అది ఇంకా టూ మచ్ హైపర్ అయిపోతుంది అనమాట. మొత్తానికి పిల్లల్ని లాస్ట్లో అలా ఏడిపించారు. సో ఫైనలీ వాళ్ళైతే పాపం చాలా భయపడ్డారనమాట. పిల్లలు కదా ఆల్మోస్ట్, ఎందుకంటే చీకటిగా ఉంది, వాళ్ళు భయపడతారు. ఈవెన్ కార్తికేయ కూడా భయపడ్డాడు. సో మొత్తానికైతే ఇట్లా ఎంజాయ్ చేసాం అనమాట. వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటో అడిగి తెలుసుకుందాము. నచ్చిందమ్మా కలిగడు? నచ్చిందా? ఎవరు భయపెట్టారమ్మా? అసలు ఫస్ట్ నుంచి అనుకున్న దగ్గరే లేదు. ఫస్ట్ బాబాయ్ భయపెట్టారు, లాస్ట్ లో నువ్వు భయపెట్టావు. బొమ్మకు భయపడ్డా దగ్గరికి వెళ్ళాను నేను. మీరు అలా భయపెట్టకూడదు పిల్లల్ని. లచ్చు నచ్చిందా? కింగ్ కాంగ్ నచ్చిందా? మళ్ళీ వెళ్దాం లచ్చు. దత్తు నీకు నచ్చిందా? మళ్ళీ వెళ్దామా దత్తు? వెళ్దాం అంటే శ్రీకరి బాగుందా కింగ్ కాంగ్ కేవ్? లక్కీ బాగుందా కింగ్ కాంగ్ కేవ్? యమ్మీ యమ్మీ